ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవునికి స్తోత్రం. ఈ 7 మాటల్లో మొదటి మాటగా నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. 7 మాటల్లో మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ వచనము యేసు ప్రభు తన శిష్యులకు సత్యపూర్వకంగా ఒక సమయంలో తెలియపరిచాడు యేసు ప్రభు. ఆ వచనము ఏదనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. యేసు ప్రభు ఈ విషయం ఎప్పుడు చెప్పిండంటే, తన శిష్యులకు బోధించుచు సత్యవాక్యాన్ని ఆయన చెప్పిండు. ఎప్పుడు చెప్పిండంటే, ఆయన ఏది కూడా ఆయన చేయనప్పుడు చెప్పలేదు, అది ఆయన చేసినప్పుడే చెప్పిండు. ఇది ఆజ్ఞాపూర్వకంగా చెప్పిండు. అప్పుడు అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసుప్రభు ఈ శిష్యులకు కూడా చెప్పిండు ఈ మాట. అంటే ఒక సమయంలో యేసుప్రభు మత్తయి సువార్తలో ఏదైతే వాక్యం చెప్పిండో శిష్యులకు, ఇదే సందర్భము ఆయన ఆచరణలో చేసి చూపించిండు సిలువలో. ఏ సందర్భంలో చేసిందంటే, నార్మల్ టైంలో ఎప్పుడన్నా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు క్షమించనుంటే ఈ సందర్భంలో ఎవరైనా క్షమించవచ్చులే అనుకుంటారు. కానీ ఆయన ఏ టైంలో క్షమించిందంటే, ఎవరు కూడా ఆ సమయంలో ఎవరు కూడా క్షమించారు ఆ విషయం. ఆయన మనము ఇప్పుడు ఈ సందర్భంలో జరుగుతున్న ప్రకారం లోకంలో ఈ క్షమించడము గొప్పతనం ఏంది అని అనుకుంటారు. కానీ ఆ సిలువలో అన్నీ మరణం ఆయన చంపే స్థితిలో ప్రతిదీ చేసిరు. మనకు లోకంలో ఏదైతే జరుగుతుందో మనకు ప్రతి ఒక్కరు దూషిస్తారు, మన శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. చిన్న మాటకు కూడా మనం వాళ్ళని క్షమించలేకపోతుంటాం. కానీ అన్నీ అనుభవించి ఆ మరణ పీక్ స్టేజ్లో కూడా ఆయన క్షమించమని చెప్పిండు. అంటే మనము మన జీవితాలలో ఎప్పటి వరకు క్షమించాలి అంటే, దేవుడు దానికి లిమిట్ లేదు. ఇక ఎప్పటి వరకైనా క్షమించాలి. మరణం స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం క్షమించాలని మనకు దేవుడు చూపించి మనకు ఆచరణలో చూపించింది. కాబట్టి ఆయన పోలిక చొప్పున మనం నడవాలని ప్రతిదీ ఆయన మనకు నేర్పిస్తూ వెళ్ళిండు అనమాట. ఆయన ఏదైతే బోధించిండో వాక్యాలలో ఏది కూడా ఆయన చేయకుండా బోధించలేడు. ప్రతిదీ మనకు చూపిస్తూ వెళ్ళిపోయాడు ఆయన. ప్రతిదీ శ్రమ పడిండు. మనం చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు మనం దుఃఖపడతాం, ఇవే మనకెందుకు వస్తున్నాయి అని చెప్పేసి. కానీ అన్నిటి నుండి అయినా వెళ్ళిండు. చూడండి, ప్రతి వచనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, మన స్వార్థలలో ధ్యానిస్తున్నప్పుడు ప్రతి శ్రమ అనుభవించిండు ఆయన. ఆ విధంగా ఈ క్షమాపణ అయిన విషయము నాకు చాలా ఈ వాక్యం ధ్యానిస్తే భయం వేసింది. అరే, నేను ఇంత స్థితిలో లేనప్పుడు నేను ఎట్లా చెప్పగలుగుతా ఈ వాక్యాన్ని దేవుని సన్నిధిలో అనిపించింది నాకు. కానీ మా లైఫ్లో యేసుప్రభు ఏం చూపించిందంటే, ఈ విధంగా మనం ఉంటే మీరు కుమారులు. ఇక్కడ వాక్యంలో ఏం చెప్పిండా మత్తయి సువార్తలో, మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులు అగునట్లు మీరు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మనం కుమారులు అవ్వాలంటే ఆ స్థితి వరకైనా మనం క్షమాపణ కలిగి ఉండాలి. ఒకవేళ మన స్థితిలో మన పిల్లలే ఆడుతూ మనం ఆడి చిన్న గాయం చేసినా ఇమ్మీడియట్లీ కోపమై కొట్టడానికి వెళ్ళిపోతాం మనం. అట్లాంటిది ఆయన తెలిసి, ఆయన ఎట్లాంటి పాపం చేయంది కూడా ఆయనకు తెలిసిన ఎలాంటి పాపం చేయలేము కూడా, ఆయన కూడా నన్ను హింసని తెలిసి కూడా నన్ను క్షమించమని ఆయన ప్రార్థన చేసిండు, విజ్ఞాపన చేసిండు. ఆయన చెప్పిండు కూడా, మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తాను కూడా చెప్పిండు యేసు ప్రభు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి, దేవునికి వ్యతిరేకం ఉన్న వాళ్ళకు కూడా సమాధానము, మనల్ని క్వశ్చన్ చేయొద్దు, నాలో పాపం ఉన్నది వాళ్ళని నిరూపించగలరనే వానికి ఇది కూడా ఉదాహరణ. మీ యేసు ప్రభు ఏ టైంలో క్షమించిండు అనడానికి, ఆయన పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా క్షమించిండు అని. అంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఛాన్స్ చేయలేడు లోకంలో, ఎవరు చేయండి ఆయన చేసి చూపించిండు. అలాగే ఈ వచనము ఈ పాత నిబంధనలో కూడా ప్రవచనం కూడా ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసినని యెషయాలో 53వ అధ్యాయం 12వ వచనంలో. ఆ ప్రవచనాత్మకంగా ప్రవచనం కూడా నెరవేర్చండి యేసు ప్రభు. ఆయన ఎట్లా అంటే, మనము బైబిల్ ధ్యానిస్తుంటే
ఎన్నో ఇట్లా కోట్ చేసి ఉంటాం. యేసు ప్రభు ఇమంతా నెరవేర్చి, మన నిమిత్తం నెరవేర్చి, మనకు ఫుల్ఫిల్ చేసి, ఆయన నేడు కూడా పాయింట్అవుట్ చేయలేము. అరే యేసు ప్రభు ఇది చేసిన ఉంటే, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా శోధన వచ్చింది, ఏదైనా గొడవ వచ్చినా కూడా మన యేసు ప్రభు ఈడి వరకు క్షమించండి ఆగిండు, దాని తర్వాత ఆయన తిరుగుబాటు చేసిండు కదా అని నేను కూడా చేయవచ్చు ఆ టైంలో. అంతవరకు కూడా యేసు ప్రభు ఆగి చేసిండు. ఏ విధంగా అంటే మనకు నిర్గమకాండం 33వ అధ్యాయం 24-5 వచనాలలో ఇతలో ఎద్దు అయినా గాడిదైనా నీ శత్రువుది తప్పిపోతే నీ కనబడినప్పుడు దాన్ని తెచ్చిమని చెప్తాడు. అలాగే అది బరువు కింద పడి ఉంటే దాన్ని విడిపించు, నీ శత్రువు అహంకారంతో నా శత్రువు కదా మంచిదైంది అనకుండా దాన్ని విడిపించి తీసుకురా. అట్లాంటి స్వభావం కలిగి ఉండమని ఆయన పోలిక అంటే అదే. మనం తగ్గించే గుణం ఉంటేనే మనకు మన జీవితంలో మనము ఆయన పోలిక చెప్ప మార్చబడి ఆయన దేవుని కుమారులు మనబడతామని చెప్పిండు. యేసుప్రభు చెప్పిండు కదా, దేవుని కుమారుల మనబడాలని నిత్యజీవం వెళ్ళాలంటే ఇవన్నీ క్షమాపణ కలిగి ఉండాలని వచనాలు చూపించింది. వచనాలు దేవుడు నాకు బయలుపరచండు. అలాగే రోమీలోకి రాసిన పత్రికలో ఉంది. అలాగే సామెతలు 25-21 నుంచి 22 వరకు, రోమీలకు 12వ అధ్యాయం 20 వచనంలో 2 పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఒకటే వచనము. ఏది నీ శత్రువు ఆకలికొని ఉంటే అన్నం పెట్టు, అలాగే తప్పికొని ఉంటే దాహంకి. అలాంటి సమయంలో తన నెత్తి మీద నిప్పులు పోసినట్టు నిప్పులు కుమ్మరించిన వాళ్ళు అని ఉంటామని చెప్పేసి అవన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైన వచనంలో కనబడదు. నాకు ఈ మొదటి మాట ఏంటంటే, మన జీవితంలో బాగా అనువదించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సన్నిధిలో ఎలాంటి వాళ్ళన్నా క్షమించగలుగుతాం. మనము లైఫ్లో ఆయన పోలిక చొప్పున మార్చబడి దేవుని చిత్తం అయితే ఆ నిత్యజీవం అందరం పొందుకోవాలని ఈ వాక్యం నా మొదటి మాట ధ్యానించేటప్పుడు దేవుడు నాకు చాలా భయం కలిగింది. ఇంకోటి ఇవి ఆయన ప్రకారం నడుస్తే మనం కంపల్సరీ ఆ నిత్యజీవం పొందుకుంటామని నాకు ధైర్యం కలిగింది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి, ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలండి. దేవుడు సిలువలో పలికినటువంటి 7 మాటలలో నాకు ఇచ్చినటువంటి 2వ మాటను ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఎవరితో ఈ మాట చెప్తున్నాడు దేవుడు? దొంగతో చెప్తున్నాడు. దొంగకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుందా? ఉండదు కదా. కానీ దేవుడు అక్కడ దేవుని వైపు తిరిగి ఆ దొంగ అడిగాడు, ప్రభువా నీవు పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అడుగుతున్నాడు. ఆ 2 దొంగలలో ఒక దొంగ అయితే దేవుని హేళన చేశాడు, ఇంకొక దొంగ దేవుని వైపు చూసి రక్షణ పొందుకున్నాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. మరి మనకి ఈ దినం ఏ విధంగా రక్షణ కలుగుతుంది ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము అనేను. మరి ఏ నామమున మనకు రక్షణ కలగదంట. చూసాం మనం అన్యులమేమి ఇక్కడ ఉన్నవారందరము. ఇంతకుముందు విగ్రహారాధన చేశాం, కానీ దానిలో మనకు రక్షణ లేదు. జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని రక్తంలో మాత్రమే మనకు పాపక్షమాపణ ఉందని, పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది. కాబట్టి ఆయన నామాన్ని నమ్ముదాము, ఆయన నామమున మనము రక్షింపబడదాం. మరి రక్షణ వలన మనకు ఏమి రక్షింపబడాలంటే మరి మనం ఏం చేయాలి? రోమా 10వ అధ్యాయము 9వ వచనము ధ్యానించుకుందాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపేనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నేడు నీవు నేను రక్షింపబడాలంటే ఏం చేయాలి? దేవుడిని మన నోటితో ఒప్పుకోవాలి, మన హృదయంలో విశ్వసించాలి. మరి అనేక వాటి మీద మనము నమ్మకం పెట్టుకుంటాము, విశ్వాసం ఉంచుకుంటాం, కానీ అవన్నీ వ్యర్థమైనవి. అవి అంతలో కనపడతాయి, అంతలో మాయమైపోతాయి. మాట ఇచ్చిన వారు కూడా మాట తప్పుతారు. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు తన ప్రాణం పెట్టాడు, మనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కనుక మనము ఆయనను నమ్మి, మనను విశ్వసించి, మనము పాపక్షమాపణ ఆయన ఎందుకు కోరుకొని పశ్చాత్తాపంతో ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయన మనల్ని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనకు రక్షణ కలుగుతుందంట. మరి రక్షణ వలన మనకి ఏం లభిస్తుందంటే, మార్కు సువార్త 16:16 చూద్దాం.
నమ్మి బాప్తిజము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరి శిక్ష మనకి ఇష్టం ఉంటుందా? రక్షణ మనకి ఇష్టం ఉంటుందా? రక్షణ మనకి ఇష్టం ఉంటుంది. కొద్ది దినాలు పడవచ్చేమో ఈ లోకంలో శ్రమ, కానీ మనకు యుగ యుగాలు రక్షణ, ఆనందము, సంతోషము దేవుని సన్నిధిలో పరలోకంలో ఉంది. కాబట్టి ఈ శ్రమలు మనం లెక్క చేయక దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్మి మన హృదయంలో ఆయనను చేర్చుకొని పరలోక రాజ్యంలో ఆనందించే వారిలాగా ఉండాలని దేవుని నామమున మనవి చేస్తున్నాను. మరి నాకు ఈ వచనం ఇచ్చారు, నాకు ఈ మాట ఇచ్చినప్పుడు నేను నిలబడగలనా, నేను చెప్పగలనా, నేను చిన్నదాన్నయ్యా, ఆత్మీయ జీవితంలో చిన్నదాన్ని, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో నేను చిన్నదాన్నయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అంకుల్ కూడా ఈరోజు ఆరాధనలో ప్రార్థన చేశాడు. వయసుని లెక్క చేయక దేవుని మాటలు విందాము అని నాకు అనిపించింది. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు, నన్ను నడిపిస్తావని దేవునిపైన విశ్వాసం ఉంచి వచ్చాను. మరి ఈ దినం మనం రక్షింపబడ్డాం, ఈ సన్నిధిలో దేవుని బట్టి ఆరాధిస్తున్నాం, దేవుని బట్టి సంతోషిస్తున్నాం. మరి అనేకులు ఈ లోకంలో రక్షింపబడకుండా ఉన్నారు. ఆనాడు ఆ దొంగ రక్షింపబడ్డాడు. మరి మన బంధువులు, మన స్నేహితులు, మన ప్రతి ఒక్కరు మన కుటుంబంలో కూడా ఒకరు రక్షింపబడి ఒకరు రక్షింపబడకుండా ఉంటున్నారు. వారి కొరకు మనము భారం కలిగి ప్రార్థించే వారిలాగా ఉండాలి. ఎందుకంటే ఈ దినం ఇక్కడ మనం ఉన్నాము అంటే ఎవరో ఒకరు మన నిమిత్తం ప్రార్థించి ఉంటారు. ఈ దినం మనం ఈ సన్నిధిలో దేవుని యందు మనము ఆనందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని కోసం, బిడ్డల కోసం ప్రార్థిద్దాం, ఆత్మల కోసము ప్రార్థిద్దాం, అనేకులను మందిరానికి నడిపించే బిడ్డలుగా మనం ఉందాం. దేవుడి మాటను దీవించును గాక. దేవుడు సిలువలో పలికిన 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మరి ఆ సిలువలో ఉన్నప్పటికీ కూడా తన బాధ్యతను మర్చిపోకుండా మరి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ వచనంలో. మరి దేవుడు మరి తాను చెప్పిన ప్రతి మాటలో కూడా మరి మనకు ఎంతనో ఉపయోగపడే విధంగా ఆ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. మరి 2 మాటల తర్వాత మరి 3వ మాట తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. మరి ఆమె కన్యగా ఉన్నప్పుడు మరి ఆమె గర్భవతి కావడం, మరి గాబ్రియేల్ దూత చెప్పడము, మరి ఆయనకు జన్మనివ్వడము, తర్వాత ఆమె మరి మందిరంలోకి, యెరూషలేము మందిరంలోకి అతనికి నామకరణం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు సిమియోను ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం ఆయన రిలీజ్ చేస్తాడు ఆమెకు. ఏమనంటే, అమ్మ మరియా, నీ హృదయంలో నుంచి ఖడ్గం దూరి వెళ్తుంది అని చెప్తాడు ఇక్కడ మన లూకాసు వార్తలో. అయితే అప్పట్లో మరి ఆమెకు ఆ మాట కొంచెం భయం పుట్టించిండొచ్చు. ఎందుకంటే మన బిడ్డల గురించి ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు మన హృదయం తల్లడిల్లిపోతుంది. అట్లాంటిది మరి మరియమ్మ కూడా చాలా వేదన పడి ఉండొచ్చు. అయితే మరి ఆమె దేవుని కుమారుడు అని గాబ్రియేల్ దూత చెప్పినప్పుడు మరి ఆమె చాలా భయభక్తుల్లో పెంచినట్టుగా చూస్తున్నాం. మరి దేవుడు కూడా మరి ఎంతనో విధేయత కలిగి 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండి మరి ఒక పెద్ద కొడుకుగా తన బాధ్యతలన్నీ కూడా ఆ గృహంలో నిర్వర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి మరియమ్మ కూడా మరి ఆయనను ఉన్న పిల్లలకందరికంటే కూడా ఈయన దేవుని కుమారుడు, మరి ఆమె ఒక దూత వచ్చి చెప్పినప్పుడు కన్నది కాబట్టి ఆయనకు 2-3 ప్లేస్లలో కూడా మరి దేవుడు మరి ఆమె తక్కువగా మాట్లాడినట్టుగా చూస్తాం సువార్తలో చూసినట్టయితే. మరి ఒక దగ్గర కానాను పెళ్లి విందులో ఉన్నప్పుడు కూడా అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని చెప్పినప్పుడు, అమ్మ నీకు నాతో ఏం పని, నా సమయం ఇంకా రాలేదంటాడు. అక్కడ దేవుని కుమారులాగా ఆమె కుమారులాగా మాట్లాడతలేడు. ఆమె కూడా కొంచెము భయపడుతూ పోయి చెప్పినట్టుగా చూస్తున్నాము. అయితే మరి అక్కడ ఆయన సమయం వచ్చినప్పుడు ఆ కార్యం జరిగించినట్టుగా చూస్తున్నాం. మరి అదేవిధంగా మరి దేవుడు మరి మరియమ్మ మరి చాలాసార్లు కూడా మరి ఈ కుమారుని బట్టి చాలా ఆనందం ఒకవైపు, బాధ కూడా ఒకవైపు ఉండొచ్చు. ఎందుకంటే మరి గాబ్రియేల్ దూత మరి ఈయన దేవుని కుమారుడు, మరి ఇజ్రాయెల్ జనాంగం కోసమే వస్తున్నాడు, మరి ఆయన మరి చనిపోతాడు అని అవన్నీ వచనాలు మరి లూకాసు వార్తల్లో విన్నప్పుడు మరి ఆమె రోజు కూడా మరి ఒక ప్రవక్తగా అవుతాడు అనుకుందో మరి, కానీ ఇలాంటి ఘోరమైన మరణం వస్తుందని ఆమె ఊహించకుండొచ్చు. కానీ మరి ఆమె మరి ప్రతి క్షణం కూడా మరి ఆయన చేసే పనులను, ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను చూసినప్పుడు కూడా ఆమె చాలా ఆనందించిండొచ్చు. ఎందుకంటే మరి 30 సంవత్సరాలు తనతో ఉన్న కొడుకు మరి 30 సంవత్సరంలో బాప్తిసం తీసుకొని ఆయన పరిచర్యకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. పరిచర్యకు వెళ్ళినప్పుడు
మరి అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అన్నీ విన్నప్పుడు మరి వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయితే విశ్వసించలేదు, కానీ తల్లిగా మాత్రం ఆమె చాలా ఆనందించిండొచ్చు. ఇలాంటి కొడుకును దేవుడు నాకు ఇచ్చిండు అని ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞత తెలిపింది. ఎందుకంటే మన పిల్లలు కూడా ఒక చిన్న పని చేసి 10 మంది మనతో చెప్పినప్పుడు కూడా మనం అలాగే ఆనందిస్తాం, మన పిల్లలను బట్టి. మన పిల్లలు ఇంత ప్రయోజకులైనారు అన్నట్టుగా. మరి అదేవిధంగా మరి ఇక్కడ మరియమ్మ కూడా చాలాసార్లు మరి ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసినప్పుడు ఈయన మరియమ్మ కొడుకు యోసేపు కొడుకు అన్నప్పుడు మరి తల్లిగా ఆమె ఆనందించిండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి సిలువ దగ్గర వచ్చేసరికి ఆమె వృద్ధాప్యంలో ఉంది. మరి అక్కడ ఆయన రక్తసిక్తమైన మోముతో మరి యూదుల రాజుగా నువ్వేనా అనేసి ఆయన అపహాస్యం చేస్తున్నప్పుడు ఆయన సిలువ కింద మరి 4 గుంపులుగా మనుషులు కనబడుతున్నారు మనకి. మరి ఒక గుంపు అయితే అపహాస్యం చేసేవాళ్ళు, ఒక గుంపు ఉమ్మి వేసేవాళ్ళు, ఒక గుంపు చూస్తే ఆయన ఎగతాళి చేసేవాళ్ళు. కానీ ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపు ఎవరంటే ఆయన కోసం కన్నీరు విడుస్తున్న వాళ్ళు. 4 స్త్రీలు. అక్కడ యోహాను భక్తుడు ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే యోహాను భక్తుని అతిగా ప్రేమించాడు యేసుప్రభు. ఎంతంటే తన రొమ్మున ఆనుకునేటంతగా ప్రేమించినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే 12 మంది శిష్యులు కూడా ఒక్కరు కూడా కనిపిస్తలేరు అక్కడ, అందరూ పారిపోయినట్టుగా చూస్తున్నాం. మరి మనం కూడా కొన్నిసార్లు మరి ఆపద వచ్చినప్పుడు మరి మన బంధువులు కూడా మనల్ని వదిలిపెట్టి అలాగే వెళ్ళిపోతారు. ఎవ్వరు కూడా మనకు సహాయపడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అప్పుడు ఎవరో ఒక్కరు మాత్రమే మన దగ్గర ఉంటారు. అదేవిధంగా మరి ఇక్కడ అక్కడ సిలువ దగ్గర ఉన్నప్పుడు మరి ఒక పక్క యేసుప్రభుని చూస్తున్నాడు యోహాను భక్తుడు, ఒక పక్క తల్లిని ఆదరిస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్నాడు. అమ్మా నువ్వు భయపడకు అని చెప్తుండొచ్చు. ఎందుకంటే ఆమె నిశ్చేష్టురాలయ్యి మరి తల్లికి ఉన్న వేదన తండ్రి కంటే కూడా తల్లి వేదన చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రతిదీ కూడా చిన్నదానికి కూడా తొందరగా ఏడుపు వచ్చేస్తుంది. ఆమెకు పిల్లలు మంచి చేసిన సంతోషమే పట్టలేకపోతుంది, చెడు జరిగినా కూడా ఆమె సంతోషం పట్టలేకపోతుంది. మరి ఆ విధంగా మరి ఆ చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చి మరి ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు ఆ సమయాన్ని ప్రవక్త అన్న ప్రవచనం అప్పుడు ఆమెకు గుర్తొచ్చి ఉండొచ్చు. నీ హృదయంలో నుంచి ఖడ్గము బయలుదేరుతుంది. అంటే ఒక ఖడ్గము మన గుండెలో గుచ్చుకున్నప్పుడు ఆ బాధ ఎలాంటిదంటే గుచ్చిన వాళ్ళకి తెలియదు, కానీ ఆ కుచ్చించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మరి కొడుకు అక్కడ కళ్ళ ముందే మరి నరక యాతన పడుతున్నాడు. ఆయన 53వ అధ్యాయం ఏషియా 53లో చూసినప్పుడైతే సొగసైనను స్వరూపమైనను లేదని చెప్తున్నాడు. మరి చూడనొల్లని వాడుగా ఉన్నాడు, ఎవ్వరు చూడడానికి ఇష్టపడని వాడుగా ఉన్నాడు. ఎందుకంటే పైనుంచి కింది వరకైనా రక్తంలో మునిగిపోయాడు ఆయన. మరి అట్లాంటి కొడుకును చూసినప్పుడు మరి తల్లి హృదయం అసలు ఆమె రాయిలాగా నిశ్చేష్టాలు అయిపోయి ఉండొచ్చు. ఆ టైంలో మరి దేవుడు మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నేను నెరవేర్చడానికి వచ్చినాను అన్నాడు. మరి నెరవేర్చడానికి తండ్రి చిత్తము మరి నెరవేరుస్తున్నాడు ఇక్కడ. కానీ ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయినా నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనే ఆజ్ఞ నెరవేర్పు లేదు ఇక్కడ. అందుకోసమని దేవుడు ఒక మాదిరి చూపించడం కోసమని తన తల్లి బాధ్యత కూడా తను తీసుకున్నట్టుగా చూస్తున్నాం. పెద్ద కొడుకుగా మరి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ సిలువ దగ్గర ఉన్నది ఎవరంటే ఒకైనా యోహాను భక్తుడు ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే తన ప్రాణానికి తెగించి కూడా దేవుడి కోసమని ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 11 మంది పారిపోతే మరి ఆయనను చంపుదరని పారిపోయినప్పుడు ఈయన కూడా పారిపోవచ్చు. కానీ అతిగా ప్రేమించే వాళ్ళ కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధమవుతాం. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళ కోసం మనం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమవుతాం. ప్రాణం పెట్టాం కానీ అక్కడి దాకైనా మనం వెళ్ళడానికి సిద్ధమవుతాం. కానీ యోహాను భక్తుడు కూడా ఇక్కడ ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి మరి చావడానికైనా సిద్ధపడి ఆ 4 స్త్రీలతో ఆయన కూడా వచ్చినట్టుగా చూస్తున్నాం. దాన్ని బట్టి మరి యేసుప్రభు గ్రహించింది ఏంటంటే నా తల్లిని చేర్చుకోవడానికి ఇతడు సమర్థుడు. నేను వెళ్ళిన తర్వాత అయినా కూడా నా తల్లిని చేర్చుకుంటాడు, నాకంటే మంచిగా చూసుకుంటాడనే ఒక నమ్మకము దేవుడికి కలిగింది. కాబట్టే అప్పుడు ఈ మాటలైనా అక్కడ దేవుడు యోహానుతో చెప్తున్నట్టుగా చూస్తున్నాము, ఇక్కడ మన మరియమ్మతో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ గడియ నుంచే ఆయన చెప్పగానే ఆయన హక్కును చేర్చుకున్నాడు. అమ్మ ఈ రోజు నుంచి నేను నీ కొడుకును, నీ బాధ్యత నేను భరించుకుంటానని చెప్పినప్పుడు మరి ఆమెను చేర్చుకున్నట్టుగా చూస్తున్నాము. మరి మన బాధ్యత దేవుడు మనకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మరి మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల మరి మనం కూడా నెరవేరుస్తున్నామా ఒకసారి గమనించుకోవాలి. మనం కూడా దేవుడికి ఇష్టకరంగా జీవించి మరి ఆయన చెప్పిన బాధ్యతను మనము సంపూర్తిగా నెరవేర్చినప్పుడు దేవుడు ఎంతనో మనల్ని బట్టి ఆనందించే దేవుడుగా ఉన్నాడు. మరి మన దేవుడు మరి 3 మాటలు కూడా దేవుడు మరి 9 గంటలకు ఆయన సిలువేస్తే 3 గంటల వరకు ఆ సిలువలో వేలాడినట్టుగా చూస్తాం.
మరి ఆ 3 మాటలైనా 12 గంటల లోపు పలికినట్టుగా ఒక దైవజనుడు చెప్తున్నాడు. 12 గంటల లోపు ఈ 3 మాటలు పలికిండు, వెలుగులో పలికిండంట. 4 మాటలు తండ్రితో సంభాషించిండంట యేసు ప్రభు. ఆ 3 మాటలు ప్రజలకు అది అవసరం. ఈ 3 మాటలు అవసరం కాబట్టి ఆ 3 మాటలు పలికిన తర్వాత చీకటి కమ్మిందంట. అక్కడ ప్రకృతి కూడా ఆయన మరణానికి విధేయత చూపించినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఆ చీకట్లో తండ్రితో ఆ 4 మాటలు సంభాషించినట్టుగా మరి ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఆ 3 మాటలు మనకు అవసరం. వెలుగున్నప్పుడు అందరు చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ జీవితాలలో ఇవి ఉపయోగకరంగా ఈ 3 మాటలు దేవుడు పలికినట్టుగా చూస్తున్నాం. మరి దేవుడు 2024 సంవత్సరాల కింద పలికిన మాటలు మనం ఈరోజు కూడా ధ్యానిస్తున్నామంటే మరి ఆ మాటలు మన జీవితాలకు ఎంత అవసరమో మరి దేవుడు ఆనాడే మరి మనకు నిర్ణయించి పెట్టినాడు. మరి యెరూషలేములో వీధుల వెంట దేవుణ్ణి మరి ఈడ్చుకొని వస్తున్నప్పుడు మరి ఆయనతో స్వస్థత పొందిన వాళ్ళు, ఆయన వెంబడించిన వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు వాళ్ళని ఏమంటాడు దేవుడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమంటున్నాడు దేవుడు. మరి మనకిచ్చిన బిడ్డలను మనం ఎలా పెంచుతున్నాము, వాళ్ళ కదలికలను గమనిస్తున్నామా? మరి మనం దేవుడి కోసం మనకు అన్యులకైతే ఆ నిరీక్షణ లేదు, కానీ మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మనకి మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం? మరి ఆ రోజు దేవుడు ఎందుకు చెప్పిండొచ్చు? మరి దేవుడు పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు, అయినా కూడా ఆ మాట చెప్పిండంటే ముందు రాబోయే తరాలలో ఇది అవసరం. బిడ్డలను, యవ్వన బిడ్డలను మనము ఒక భక్తి జీవితంలో పెంచడానికి మరి ఇక్కడ చూసిన వాక్యంలో చూసినట్లయితే మరి ఎఫెసీ పత్రికలో చూసినట్లయితే మరి నిర్గమకాండంలో 20:12 వచనంలో మరి ఎఫెసీలో 6:1-3 వచనాల్లో చూసినట్లయితే నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. అయితే మరి మనం సన్మానించే వారిగా ఉన్నామా? మన తల్లిదండ్రులను మరి ఏ విధంగా ఉన్నాము? మరి దేవుడు మరి మనల్ని సన్మానించమని చెప్తున్నాడు కాబట్టి మనం సన్మానించి మరి బిడ్డలు కూడా మరి తల్లిదండ్రులకు విధేయులై మరి వాళ్ళు చేయవలసిన పనిలో మరి తల్లిదండ్రులకు సహకరించి మరి వాళ్ళు గొప్పవారుగా కావాలనే తల్లిదండ్రుల కోరిక కాబట్టి వాళ్ళు ఆ విధంగా జీవించడానికి మరి మనమే ఒక ప్రార్థన ఆయుధం వారి కోసం తయారు చేయడాలని మరి దేవుని పేరిట మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మహాగణుడు, నిరంతర స్తోత్రార్హుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. మరి అవకాశం ఇచ్చిన దైవజనునికి, దైవజనురాలికి నా హృదయపూర్వక ప్రత్యేక వందనము తెలియజేస్తున్నాను. మరి సిలువలో యేసు ప్రభు పలికిన 4వ మాట నా ద్వారా దేవుడు ప్రేరేపించి మీరు అవకాశం ఇచ్చినందుకు ఆ దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోహి ఎలోహి లామా సబక్తాని అని బిగ్గరముగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడిదివని అర్థము. ఇంకొక అధ్యాయం చూద్దాం దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మధ్యాహ్నము మొదలుకొని అంటే ఆ దేశమంతటా అంటే ఆయనను వేయబడిన ఆ సిలువ ఆ ప్రదేశమంతటా మధ్యాహ్నం 3 గంటల వరకు చీకటి కమ్మి ఉండెను. అనగా అక్కడున్న వారు మరి ఎంతోమంది ఉంటారు. అక్కడ చీకటి కమ్మినప్పుడు ఆయన ద్వారా స్వస్థత పొందిన వారు ఉన్నారు, తన తల్లి ఉన్నారు, తన స్నేహితులు ఉండొచ్చు, మరి అనేకులు అక్కడ మరి ఆయనను చూస్తూ ఉండొచ్చు. మరి మధ్యాహ్న కాలం మంది వారు మరి ఆలోచించలేదు, ఎందుకు చీకటి కమ్మింది మధ్యాహ్నం వేళ, మరి ఎందుకు సూర్యుడు మరి అస్తమించాడు, మరి వేడి ఎందుకు తగ్గిపోయింది మధ్యాహ్న కాలమందు, పగటి రాత్రిగా ఎలాగ మార్చబడింది అని ఎవరు కూడా కొంతమంది గ్రహించలేకపోయారు. ఎందుకనగా ఈ ప్రవచనాన్ని కొన్ని వేల సంవత్సరాల కిందట ఆమోసు ప్రవక్త గ్రంథములో ఆయన ఆత్మపరవశుడై ప్రవచించాడండి ఈ చీకటి గురించి. చదువు ఆమోసు గ్రంథము 8:9 అధ్యాయము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా
ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్ము చేయదును అని. మరి ఈ వచనము వారికి గుర్తు రాలేదేమో అనుకుంటానండి, నేనైతే నా మట్టుకైతే అనుకుంటున్నాను. మరి ఆ సమయమందు ప్రభువును సిలువ వేయబడినప్పుడు, మరి ఆయన ఆ మాటలు పలికినప్పుడు, మరి ఆయన ఆ సిలువ, ఆ కలువరి గిరిలో ఆ సిలువ మాను మోసుకుంటూ మరి గొలగతా కొండకు వెళ్ళినప్పుడు, మరి వారు ఆయన మరి ఎన్నో విధాలుగా మరి ఎవరిని కూడా అర్థించలేదు. పక్కన తల్లి ఉన్నది, మరి ఆయన ద్వారా స్వస్థత పొందిన వారు అనేకులు ఉన్నారు. మరి తను మరి ఎంతగానో ప్రేమించిన తన శిష్యులు ఉన్నారు. మరి ఎవరిని కూడా ఆయన సహాయము కోరలేదు ఆ సమయం మందు. మరి ఆ మధ్యాహ్న కాలం మందు ఆ చీకటి కమ్మిన వేళప్పుడు మరి ప్రభువు మరి తన తండ్రితో అంటున్నాడు. ప్రభు ఆ కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం, 22వ అధ్యాయము 1వ వచనము. ఇది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు గ్రంథం మందు రచించబడింది. దేవుని ప్రియులారా, నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు అని ప్రభువు అనుస్తున్నాను అండి. ఎందుకంటే మనం బైబిల్ ప్రవచనంలో బైబిల్ వాక్యము చదివేటప్పుడు ప్రతి ఒక్క మాటను కూడా ప్రతి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ మాట ఎవరికొరకు రాశాడో, ఎందుకు రాశాడో, ఎప్పుడు రాశాడు, ఇంతకుముందు రాయబడిందా, ఇది మరి నూతన గ్రంథం అందే రాయబడినదే, మరి అనేక సంవత్సరాల క్రితం మరి అనేక మంది ప్రవక్తలు ఆ ప్రవచనంలో నెరవేర్చుటకే ఇక్కడ ప్రభువుల వారి సిలువఘట్టం ఎలా ఉందండి. యేసుక్రీస్తు సిలువఘట్టంలో ఏది జరిగినా ప్రవచనాత్మకంగానే ఆయన ద్వారా జరిగినట్టు మనము చూస్తున్నాము. ఎందుకంటే యేసు గట్టిగా నా దేవా నా దేవా అని నన్నేలా చేయి విడిచితవని ఆయన అన్నప్పుడు, మరి ఆ మోరియా పర్వతము మీద మరి చరిత్రకారులు చెప్తారు. మరి ఆ బెత్లహేము గొల్గొతా అనే ప్రాంతమును చరిత్రకారులు ఏమంటారంటే, ఆనాడు అబ్రహాము ఇస్సాకును ఏదైతే మరి ఆ మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళాడో అదే మోరియా పర్వతము అని మరి కొంతమంది చరిత్రకారులు మరి చరిత్ర చదివినప్పుడు చెప్తున్నారు. అదే మోరియా పర్వతం మీద యేసు ప్రభువును, అంటే గొల్గొతా కపాలం అనే స్థలము యెరూషలేము పట్టణంలో ఆ స్థలమును ఆయన సిలువ వేయబడ్డాడు. మరి కనుక మరి అబ్రహాము తన కుమారునికి మరి తండ్రి తన చెయ్యి విడిచాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ చెయ్యి ఎందుకు విడిచాడు, ఎవరి కొరకు విడిచాడు? మరి ఆయన మన కొరకు అంత బాధ భరిస్తూ కూడా మరి ఆయన అందించాడు. అతడు ఆయన అనుకున్నచ్చు, తండ్రి మరి నాకెందుకు ఇంత కష్టము, నాకెందుకు ఇంత బాధ, నాకెందుకు ఇంత శ్రమ, ఇంతగా నేను ఎందుకు ఈ క్షోభను అనుభవిస్తున్నాను, ఎవరి కొరకు అనుభవిస్తున్నానని అని ఉండొచ్చు. మరి ఆ సమయంలో మనకు దొరికేది ప్రశ్న సమాధానమా అంటే అది మనం ప్రశ్నగానే భావించాలి. ఎందుకంటే యేసు ప్రభు తన తండ్రికి ఒక ప్రశ్నే వేసి ఉంటాడు ఆ సమయంలో. ఎందుకు ప్రభు నన్ను ఇంతగా ఈ లోకులు బాధిస్తున్నారు, మరి ఈ లోకులకు నేను పరిశుద్ధుడనే, పవిత్రుడనే, నిష్కల్మషుడనే, ఆ 10,000 మందిలో గుర్తింపదగిన వాడిని, ఏ పాపము చేయవాడనే, నాలో ఏ దోషము కనపడలేదే, మరి ఎందుకు ఈ మనుషులను ఇంతగా బాధిస్తున్నారే, ఇంతగా వేధిస్తున్నారే, నా శరీరం అంతయు గాయపరిచారే? మరి ఆయన సమయంలో తండ్రిని వేడుకున్నచ్చు ప్రభు బిడ్డలారా. కనుక మొట్టమొదటిసారిగా ఈ మానవ లోకములో, ప్రపంచములో, పుట్టుకలో మొట్టమొదటి పరిశుద్ధుడు ఎవరంటే యేసు ప్రభుల వారినండి. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఎందుకంటే ఏ పాపము చేయబడలేదు కనుక ఆ పవిత్రుడు మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు ఆయన మన కొరకు ఆ శిలువమాన మీద ఆయన విలువైన రక్తమును కార్చాడు. కనుక దీనికి సమాధానం మనం వెతకాలనుకుంటే మరి ఒక ఉదాహరణ చెప్తాండి. మరి ఎందుకు ప్రభువు మన కొరకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు నీవు చేయి విడిచివని అన్నాడంటే, ఒక కుటుంబంలో ఒక పెద్ద కుమారుడు ఉండొచ్చు, ఇద్దరు కుమారులు ఉండొచ్చు, కానీ ఒక కుమారుడు బలవంతుడిగా ఉండొచ్చు, ఒక కుమారుడు బలహీనముగా ఉండొచ్చు. మరి ఆ బలవంతుడైన కుమారుని గురించి మరి ఆ తండ్రి అనుకుంటాడు, ఇతను ఎలాగైనా ఈ లోకంలో బ్రతకగలుగుతాడు, కానీ అతని ఆశ అంతా ఎలా ఉంటే, ఆలోచన ఎలా ఉంటుంది, ఈ బలహీనుడైన నా కుమారుడు ఎలాగ బ్రతుకుతాడు అని ఆలోచన కలిగి ఉన్నాడన్నమాట దేవుడు కూడా. అదేంటి మనం కొన్ని వాక్యాలు చదివినప్పుడు లోతుగా గమనించినప్పుడు మరి ఆ దేవదేవుడు కూడా మన ప్రభు గురించి ఎలాగనే అనుకోవచ్చు, నా కుమారుడా నీవు పరిశుద్ధుడవు, నీవు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తావు, కానీ పాపమని ఈ లోకములో నా బిడ్డలు జీవిస్తున్నారు కనుక ఆ పాపము నుండి వారిని బయటికి తీసుకురావాలంటే నీవు పవిత్రుడవు, ఎప్పటికైనా పవిత్రుడివి, నీవు నా దగ్గరికి వస్తావు కనుక పాప ఊబిలో చిక్కబడి ఉన్న వారి కొరకు నీవు బలియాగమైతేనే కానీ పాప విమోచన లేదు. ఎందుకనగా మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు మరి అనేకులు అక్కడ వారి అపరాధములు, వారి దోషములకు, మరి వారి శాపములకు బదులుగా మేకలను, పొట్టేళ్లను, ఎద్దులను బలిగా అర్పించారు.
మరి నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చాక మనందరి కొరకు అప్పుడు ఒక్కొక్కరు తల మీద చేయి పెట్టి అది వధించినప్పుడు వారి శాప విముక్తి దొరికేది. కానీ మరి కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన అందరి కొరకు, అంటే ఒక్కొక్కరి కొరకు, సమస్త మానవాళి కొరకు, సమస్త జగత్తి కొరకు, సమస్త సృష్టి కొరకు ఒకేసారి దేవదేవుడును తన కుమారుని మనకు బలియాగముగా అర్పించాడు. ఎందుకన్నా చూద్దాం, దీనికి కూడా ఒక ఉదాహరణ చూద్దాం దేవుని బిడ్డలారా. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతగా అంటే తన కుమారుణ్ణి మనకు ప్రాణము పెట్టునంతగా. ఈ వాక్య భావములో మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు తన కుమారుని యందు విశ్వసించి, నిజదేవుడు ప్రభువా నీవు నీ తండ్రి చెప్పిన ప్రకారము ఆయన చిత్తమును నెరవేర్చుటకు పాపినైనా నా కొరకు ఆ గొల్గతా కొండ మీద నీ విలువైన ప్రాణము పెట్టావు కనుక ప్రభువా నేను విశ్వసించి నేను నమ్ముచున్నానని ఆ వాక్యంలోని సారాంశము ప్రభు బిడ్డలారా. మరి ఆయన మన కొరకు ఎంతగానో ప్రేమించాడు, మన కొరకు మనం ఎంతగానో మన పాపము నుండి దూరపరచుటకు తన శిలువధారిగా తన రక్తమంతయు ఆ శిలువ మన మీద కార్చాడు. లాస్ట్ వచ్చిన ఒకటి చెప్తాను ప్రభు బిడ్డలారా. రోమాపత్రిక 8:31-32 ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుతీయక, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించటకు వెనుతీయక అనగా మాటకు అర్థము తన కుమారుణ్ణి తన చేతులతో ఆ సమయములో విడిచిపెట్టాడు. ఎవరి కొరకు? మనములు బహుగా ప్రేమించి అత్యధికముగా ప్రేమించిన మన కొరకు తన కుమారుణ్ణి ఆ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇట్లుండగా ఏముందమో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? తన చెయ్యిని తన తండ్రి మరి తన కుమారుని చెయ్యి వదిలినప్పుడు తన కుమారుడు మన కొరకు ప్రాణము పెట్టాడు. తండ్రి ఎవరి కొరకు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడంటే మన కొరకు, మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు దేవుడు తన కుమారుని ఆ కొద్ది సమయంలో వదిలిపెట్టారు. దేవుని బిడ్డలారా, మరి మనము ఈ లోకములో ఏది ఎరిగి ఉన్నాము? ప్రభుని ఎరిగి ఉన్నామా? నిజమైన క్రైస్తవుడు ఈ వాక్యం విన్న తర్వాత, ఈ వాక్య సందేశమును విని విశ్వసించి అనుభవించిన తర్వాత ఎవడు కూడా నిజమైన క్రైస్తవులు కూడా ప్రార్థించక మానడు. ఎందుకనగా నిజదేవుడు ఈ లోకంలో సమస్త శిశులో ఎవరు కూడా ప్రాణము పెట్టిన వాడు లేరు. ఒక పాపల కొరకు, మనుషుల కొరకు ప్రాణము పెట్టిన ఎవ్వరు కూడా చరిత్రలో లేదు. కనుక మరి ఆ దేవదేవుడు మన కొరకు పరమును వీడి తన అద్వితీయ కుమారుని, తను ఎంతగానో ప్రేమించిన కుమారుడు మన కొరకు ఆ సమయమందు మన పాపముల కొరకు ఆ కొద్ది సమయము చేయి విడిచిపెట్టినప్పుడు మరి ఆయన మనం ఇంతగా ప్రేమిస్తున్నాడు. కనుక మనం కూడా ఆ దేవదేవుని ప్రేమించలాగున మరి ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానుసారం ఎరిగి ఆయన క్రియలను మనం ముందుకు తీసుకెళ్తూ బలపరుస్తూ ప్రార్థనలో ముందు కొనసాగుదాం. దేవుడి కొద్ది వాక్యము దీవించి ఆశీర్వదించి ఘనపరచునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలు చాలా మహత్యమైనవి, ఎంతో ప్రాముఖ్యమైనవి. అందులో 3 మాటలు ఆయన తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని, బంధుత్వాలను అన్నిటిని గమనిస్తూ ఆయన ఒక్కొక్క బంధుత్వాన్ని తెలియజేస్తూ మాట్లాడినటువంటి మాటలు 3. మిగిలిన 3 తన తండ్రిని ఉద్దేశించి తండ్రితో తనకున్న సంబంధాన్ని తెలియజేస్తూ మాట్లాడినటువంటి మాటలు 3. ఒకే ఒక్క మాట ఆయన తను అప్పగించబడినప్పటి నుంచి తను పడిన శ్రమను బట్టి, శారీరక శ్రమను బట్టి ఆయన మాట్లాడిన మాట ఒకే ఒక్క మాట, అది 5వ మాట. ఆ మాటను మనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఈ మాట గురించి 3 రోజుల నుంచి నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు కొన్ని దప్పికలను బయలుపరిచాడు. ఆయన
ఇందులో నేను 3 రకాలైన దప్పికలను నేను కనుగొన్నాను. ఇందులో ఒక దప్పిక ఏంటంటే సమస్తము సమాప్తమైనది, అంటే ఒక పని ముగించడానికి పడినటువంటి దప్పిక. రెండవది లేఖనములు నెరవేరినట్టు, లేఖనము అనే ఒక దప్పిక ఉన్నది. లేఖనాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి, అవి నెరవేరడానికి అనే ఒక దప్పిక. మూడవది నేను దప్పికొనుచున్నానని చెప్పేసి శారీరకమైన ఒక దప్పికని చూస్తూ ఉన్నానమాట. మొదటి దప్పికను మనం గమనించినట్లయితే ఆయన మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన జీవించున్నప్పుడు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులతో కానీ తనతో పాటు ఉన్నటువంటి మనుషులతో కానీ చాలా ప్రయత్నాల్లో ఆయన సముద్రపు అద్దరినైతేనేమి మరి కొండ మీద అయితేనేమి అనేక రకాలుగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాటల్లో ఒక మాటగా ఆయన ఏమంటున్నారంటే మరి గెస్సెమనే తోటలో ఆయన తన తండ్రితో డైరెక్ట్గా చేసినటువంటి ప్రార్థన, అంటే తను అప్పగించబడే ముందు మరి గెస్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థనలో ఆయన ఏమంటున్నాడంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మరి ఆయన ఏం సమాప్తం చేసి ఉన్నాడో అందులో రాయబడి ఉన్నదనమాట. చేయుటకు నీకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచాను. మొట్టమొదటిగా ఆయన దేవుని మహిమపరచడానికి చేసిన పని ఏంటంటే ఆయన చెప్పినటువంటి పనిని సంపూర్ణం చేస్తున్నాడు అక్కడ. ఈ విధంగా మొదటి దప్పికను ఆ వాక్యంలో ఉన్నటువంటి యోహాను సువార్త 19:28లో ఉన్నటువంటి మొదటి దప్పికను ఆ విధంగా ఆయన నెరవేరుస్తున్నట్టు అన్నమాట. తండ్రి తనకు వచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చి ఒక దప్పికను ఆయన పూర్తి చేస్తున్నాడు. రెండవ దప్పికను చూసినట్లయితే మనము ఆయన ప్రాఫెసీ, అంటే లేఖనాలు నెరవేరబట్టడానికి ఆయన చేస్తున్నాడు అనమాట. మరి లేఖనాలు కనీసం 1000 సంవత్సరాల నుంచి 1800 సంవత్సరాల వరకు మరి ఆ యేసుక్రీస్తు గురించి ఎన్నో ప్రవచనాలు చెప్పబడినాయి. మరి ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చాలంటే ఆయనలో నెరవేరాలంటే అవన్నీ మరి జరగాలి కదా. మరి బాప్తిస్మమిచ్చే యోహాన్ని ఏమాత్రం కష్టపెట్టలా, ఒక్కసారి తలనరికి తీసేసి చంపేశారు ఆయన్ని. మరి అదేవిధంగా యేసుక్రీస్తుని కూడా చంపొచ్చు, అందులో ఏమంత ఆశ్చర్యపోవాల్సిన విషయం కూడా లేదు. కానీ లేఖనాలు ఆయన విషయంలో 1800 సంవత్సరాల నుంచి చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చబడాలంటే ఆయనలో నెరవేరాలి. ఆయనలో ప్రతి ఒక్క విషయం, ఆయనలో జరిగిన ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు, తిరిగి లేపబడే వరకు కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు అన్నిటిని నెరవేర్చాలంటే సమస్తము ప్రతి ఒక్కటి జరిగి ఉండాలి. ఆ జరగటానికి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని ఆయన ఏదైతే లేఖనాల్లో ఉన్నదో ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వచ్చాడు. ఎముకలు ఇరగకూడదు అన్నాడు, ఆయన కష్టపడాలని, ముళ్ళ కిరీటం పెట్టాలన్నాడు, అనేక రకాలైన శ్రమలు, ప్రతి ఒక్క లేఖనాన్ని ఆయన నెరవేర్చుకుంటూ చివరికి వచ్చాడు అనమాట. ఆ విధంగా ఆయన లేఖనాలను నెరవేర్చినట్లుగా ఆయన చూస్తున్నామన్నమాట. అది రెండవ దప్పికను తీర్చిన వాడే ఉన్నాడు అనమాట. మరి అదేవిధంగా మనం మూడవ దప్పికలో వెళ్ళినట్లయితే ఆయన దప్పికున్నాను అంటున్నాడు. మరి మదర్ తెరీసా గారు మరి జీవించి ఉన్నటువంటి సమయాల్లో ఒక విలేకరి ఆమెను ఇంటర్వ్యూ తీసుకుంటానికి వెళ్ళారనమాట. ఆమె రూమ్లోకి వెళ్ళి ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ విలేకరి ఆమె ఉంటున్న రూము, ఆమె నివసిస్తున్నటువంటి రూమ్ని అంతా పరిశీలించినప్పుడు గోడ మీద ఒక మాట రాసి ఉందంట, ఐ థర్స్ట్ జాన్ 19:28 అని రాసిందంట. ఆ విలేకరి ఆమెను అడిగారంట, అమ్మ బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో వచనాలు ఉన్నాయి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి నువ్వు ఆ ఒక్క మాటని ఎందుకు రాసుకున్నావు? అది కూడా ఐ థర్స్ట్ అని ఇంత చిన్న మాటని, పెద్ద పెద్ద వచనాలు ఉన్నాయి కదా, అవన్నీ రాసుకోవచ్చు కదా అని అన్నాడంట. అప్పుడు ఆమె అన్నదంట, ఈ థర్స్ట్ అనే మాట యేసుక్రీస్తు తన శ్రమను అనుభవించి లోకాన్ని ఉద్దేశించి ఆయన అన్నటువంటి ఒకే ఒక్క మాట. ఆ మాట ఆయన అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ ఆయన దప్పుకొని ఉన్నాడు, నీ కొరకు నా కొరకు. అదేవిధంగా నేను కూడా ఆయన చేసినటువంటి పనిలో నేను దప్పుకొని ఉన్నాను కాబట్టి ఆ మాటనే నేను ఎప్పుడూ రాసుకొని ఉన్నాను, ఎందుకంటే నేను ఎప్పటికీ దప్పుకొని ఉన్నాను అని అన్నాడు. మరి ప్రియమైన దేవుని కుమార్తెలారా, మరి ఈరోజు మరి యేసుక్రీస్తు మరి ఆ సిలువలో ఆయన పడినటువంటి శ్రమలన్నిటినీ గమనిస్తూ ఆయన మరి ఈ దప్పిక గురించి ఆయన బతికున్న రోజుల్లో మరి కొన్ని వచనాలు కూడా చెప్పాడనమాట. యోహాను సువార్త 7:37-38 వచనాల్లో మనం చూసినట్లయితే ఎవడైనాను దప్పికొనిన ఎడల, అంటే ఆ వాక్యం సగం నుంచి చదువుతున్నా నేను, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనేవాళ్ళను, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖములు చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజలనాదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆయన ఏమంటున్నాడు? ఆయన దాహం కొన్నానని శిలువ మీద అంటా ఉన్నాడు. కానీ ఈ వచనంలో మనం చూసినప్పుడైతే ఆయన బతికున్న రోజుల్లో ఆయన ఎవడైనా దప్పికొనిన ఎడల మొత్తాన్ని ఉద్దేశించి అడుగుతున్నాడు లోకమంతటిని.
ఎవరు దప్పికొని ఉన్నాడో లేదా నా దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకోండి అంటున్నాడు. అంతేకాదు నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులోని జీవజల నదులు పారని చెప్పినట్టు అటువంటి మహత్తరకరమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఈనాడు మరి దప్పికొని ఉన్నాను అంటున్నాడు. అటువంటి దప్పికొని ఉన్నట్టు అదేవిధంగా మరి ఇంకొన్ని వాక్యాల్లో కూడా మనము పరిశోధించినట్లయితే మరి సమరయ స్త్రీ సుఖార్ అనే వీధిలో మరి ఊరిలో విలేజ్లో సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు దర్శించినప్పుడు ఆయన ముందుగా వేసుకున్న అది ప్రణాళికే అది. ఎందుకంటే అది సమరయ జాతి అసలు పూర్తిగా అంటరాని జాతి అనమాట. వాళ్ళని దూరంగా పెట్టినటువంటి జాతి అనమాట. అటువంటి జాతికి మొట్టమొదట మరి బైబిల్లో మరి అన్ని గమనించినట్టయితే మనం మొట్టమొదటి సువార్త అందినది కూడా సమరయ జాతికే. సమరయ స్త్రీ ద్వారా అది మొట్టమొదటి సువార్త అందజేసినటువంటి స్త్రీ కూడా మరి సమరయ స్త్రీయే. మరి ఆమె ఒక్క దాంతో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మరి ఆమెను ముందెళ్ళి ఆమెను దప్పికి అడిగాడు ఆయన్ని, నాకు కొంచెం నీళ్ళు ఇస్తామమ్మా అని అడిగాడు. కానీ ఆయన నీళ్ళు ఇస్తానన్నది ఎందుకు? ఆయన తాగటానికి కాదు. మరి ఆమెకు దప్పికొని ఉన్నావు, నువ్వు దప్పికొని ఉన్నావు, నీ దాహంతో ఇచ్చుకుంటాను నీకు అవసరము. అది ఎటువంటి దాహం అంటున్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనికై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండినది అని చెప్తా ఉన్నాడు. నిత్య జీవానికి ఆయన ఇచ్చే నీళ్లు నిత్య జీవానికి ఇస్తానంటున్నాడు. ఆ విధంగా ఆమెకు మొట్టమొదట ఆ నిత్య జీవం అనే నీళ్లను ఆమెకు అందజేయటం ద్వారా ఆమె వెళ్ళి ఊర్లోకి వెళ్ళి మరి అందరినీ పిలిచి మరి అందరూ ఆయన యేసుక్రీస్తు వారి శిష్యులుగా మరి ఆయన్ని నమ్మడానికి ఆయనందు విశ్వాసం ఉండడానికి ఆమె తోడ్పడింది అనమాట. మరి ఆ విధంగా మరి సమరయ స్త్రీ ద్వారా సమరయులకు అందరికీ రక్షణ ఏర్పాటు కలిగినదనమాట. అదేవిధంగా మరి ఒక విధంగా మనం ఆలోచించుకున్నట్లయితే మరి మొదటి నుంచి ఆయన పడిన ఈ శ్రమలన్నిటి ఎందుకు పడతా ఉన్నాడు? ఇన్ని శ్రమలు పడాల్సిన అవసరం ఉందా? ఇందాక నేను చెప్పినట్లు మరి ఒక్కసారి ఆయన తల నరికి ఆయన మరణం కూడా చెందించవచ్చు, అలా కూడా మరి రక్షణ రావచ్చు. అందులో మరి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో ఆ విధంగా కూడా అవ్వచ్చు. కానీ ఎందుకని ఆయన ఆ విధంగా పెట్టాడంటే మరి యోహాను సువార్త అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. ఏమనంటే, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడని అన్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందాడు ఆయన. అందుకనే నేను పడే శ్రమలన్నింటినీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క శ్రమల నుంచి ఆయన బయటికి వచ్చాడు. అందుకనే ఆయన మనం ఏ విధంగా శ్రమపడినా, మనం దుఃఖం ద్వారా శ్రమపడండి, ఎవరన్నా మరి అవమానించి శ్రమపడండి, ఎవరన్నా మోసం చేసి శ్రమపడండి, ఎవరన్నా కొట్టి శ్రమపడండి, ఏ విధంగా మీరు ఏ శ్రమనైనా తీసుకున్నా మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క శ్రమలో ఆయన పాలిభాగస్తుడై ఉన్నాడు. అందుకనే నీ శ్రమను ఎరిగినవాడు కాబట్టి నీకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మనం ఇంకొక వచనం చూసినట్టయితే మరి యోహాను సువార్త 6:36లో చూసినట్టే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ దప్పుకొనని అంటున్నాడు. మరి ఈ 2 వచనాలు గమనించినప్పుడు మనము ఆయన నీ కొరకు నా కొరకు శోధించి శ్రమపడ్డాడు. మరి ఎందుకనంటే ఆయన నీ కొరకు దప్పికొని ఉన్నాడు. నీ దప్పిక తీర్చడం ద్వారా ఆయన నిత్య జీవానికి మార్గాన్ని నీకు సరళం చేస్తానని చెప్తా ఉంటున్నాడు. మరి ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, మరి ఇప్పటికి కూడా ఇంకా ఆయన జీవజలాన్ని మరి నీవు మరి తీసుకొని ఉన్నట్లయితే, మరి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి కూడా ఆయన యందు పాలిభాగస్తులు కాకుండా, ఆయన శ్రమల్లో పాలిభాగస్తులు కాకుండా ఉన్నట్లయితే, మరి ఈరోజు మరి చెప్పబడిన ప్రతి ఒక్క మాటను బట్టి, ఆయన పడిన ప్రతి ఒక్క శ్రమను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన ఇచ్చే జీవజలాన్ని తాగడానికి సిద్ధం కావాలని చెప్పేసి దేవుని నామంలో హెచ్చరిస్తున్నామండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. సమయాన్ని ఇచ్చినటువంటి మా విజయరాజు బ్రదర్కి వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామానికి మహిమలు. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. అయితే సిలువలో పలికిన 7 మాటలు కూడా ఎంతో ప్రాముఖ్యమైన మాటలు. అయితే 5 మాటలు ఇంతవరకు మనం విన్నాము. 6వ మాట కూడా ఈ సమయం దేవుడు నాకు అనుగ్రహించినాడు ధ్యానించడానికి. మీ అందరితో పంచుకుంటాను. దేవుని నామానికి మహిమ కలుగునాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనమును చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
ఈ మాట 6వ మాట విజయానికి సూచనగా ఉంది. విక్టరీ. దేవుడు సమస్తము మరి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి సమస్తము నెరవేర్చి మరి సమాప్తము చేసి ఉన్నాడు. అయితే దీని గురించి మనము లేఖనం ఏం సెలవిస్తుంది, ఏ ఏ పనులు మరి తండ్రి అప్పగించిన పనులు ఏ విధంగా నెరవేర్చాడు అని మనము ఒకసారి లేఖనము చూద్దాం. కీర్తనల గ్రంథము 146వ వచనము. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆయన వెంటనే మరి సిలువకి ఎక్కలేదు, శ్రమలు పొందలేదు. కానీ ఆయన ప్రేమ చూపించాడు. మరి కొండ మీద ప్రసంగాలు కూడా ఆయన చేసి ఉన్నాడు. ఆయన బోధలు విన్నవారందరూ ఎంతో ఆకర్షితులైనారు. మరి రోగంలో ఉన్నవారు స్వస్థత పొంది ఉన్నారు, బాధలో ఉన్నవారు విడుదల పొంది ఉన్నారు. అందుకనే కీర్తన గ్రంథంలో 146వ అధ్యాయము 7వ వచనంలో సెలవిస్తుంది. 7, 8, 9 వచనంలో నేను చదువుతాను. బాధపడుచు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయును. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఈ పరిస్థితిలో ఉన్న వారిని యేసుప్రభు వారు మరి బాధపరచబడే వారికి, బాధలోను దుఃఖంలోను వేదనలో ఉన్న వారిని కూడా ఆయన న్యాయం చేసి ఉన్నాడు. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసి ఉన్నాడు. బంధింపబడిన వారిని, చీకట్లో బంధింపబడిన వారిని, మరి చెరసాల్లో బంధింపబడిన వారిని దేవుడు విడుదల చేయటానికి వచ్చి ఉన్నాడు. గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు అని ఈ వాక్యం ముందే సెలవిచ్చింది, ప్రవచించి ఉన్నారు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ పనులన్నీ కూడా చేసి ఉన్నాడని మరి మత్తయి సువార్తలో మనం 5వ అధ్యాయంలో చూసాం. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఇక్కడ 5వ అధ్యాయంలో కూడా ఈ కొండ మీద ప్రసంగంలో ఈ ప్రసంగాలు చాలా ఆకర్షితమైన ప్రసంగాలు అన్నమాట. ఎంతగానో మానవులకు మేలుకరమైన మాటలు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ఇక్కడ కొండ మీద ప్రసంగం కూడా ఎంతగానో ఈ బోధ చాలా ఆశ్చర్యకరమైన బోధ. ఎందుకంటే దుఃఖంలో ఉన్నవారిని కూడా ఓదార్చబడతారని సెలవిచ్చాడు. సాత్వికంగా ఉన్నవారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని సెలవిచ్చాడు. కనికరము అంటే ఈ లోకంలో కనికరం లేదు, జాలి లేదు. బాధలో ఉన్నవారిని ఆదుకునేవారు కూడా లేరు. యేసుప్రభు వారు ఈ మాటలు బోధించిన తర్వాతనే మానవులకు ఆ కనికరం ఏందో, ఆ నీతి ఏందో, మరి ఆ జాలి ఏందో ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఈ యొక్క బోధలన్నీ కూడా మానవుల యొక్క హృదయాలకు ఎంతో అవసరమై ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా భూమి మీదకి వచ్చి ఆయన చేసినాడు. అయితే యెషయా గ్రంథంలో మరి తండ్రికి ఇష్టమైనది అని సెలవించాయి. యెషయా 53వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకంటే యేసుప్రభు వారు ఆ విధంగా మరి సమస్తము నెరవేర్చడానికి ముందు శ్రమ పొంది ఉన్నాడు. ఈ బోధలు చేసిన తర్వాత, మరి స్వస్థతలు ఇచ్చిన తర్వాత, అన్ని విషయాల్లో జయం పొందినాక చివరికి మానవాళి యొక్క పాపం కోసం భూమి మీద మరణించటానికి ఆయన ఎంతగానో వేదన పొందవలసి ఉన్నది. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తాను అపరాధ పరిహార బలిగా చేయుటగా అతనికి సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. నిజంగా ఆయన వలన, యేసుప్రభు వారి వలనే ఎంతో ఆయన యొక్క దేవుడు తలంచిన ఉద్దేశాలన్నీ సఫలం కావాలంటే యేసుప్రభు వారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన ఇష్టపూర్వకంగా దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే భూమి పునాదులు పుట్టక మునిపే మరి తండ్రి దగ్గర నేను ఉన్నాను అని సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటా,
ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు, మహాచలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశము స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములను తమ సరిహద్దులను మీరకుండానట్లు ఆయన సముద్రం వరకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. ఈ విధంగా తండ్రి దగ్గర అనుదినము సంతోషిస్తున్న ఈయన మరి భూమి మీదకి రావాల్సి వచ్చినది. బంధింపబడిన వారిని విడుదల చేయుటకు, మరి ఆకలితో ఉన్న వారిని మరి ఆహారంతో నింపటానికి, మరి బాధలో ఉన్న వారిని బాధ నుంచి నివారణ చేయటానికి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఉన్నానని సెలవిస్తున్నారు. అయితే మరి వచ్చిన తర్వాత ఆయన చేసిన పనులన్నిటి విషయంలో సమస్తము నెరవేర్చి ఉన్నాడు. సమస్తము నెరవేర్చి ఉన్నాడని ఇక్కడ సమాప్తమైనదని సెలవిస్తున్నాడు. అంటే ఈ శ్రమకు ముందు గెత్సెమనే తోటలోకి వెళ్ళి గెత్సెమనే తోటలో మరి లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనము, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అని సెలవిస్తున్నాడు. నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాడు. మరి ఆయన ఈ యొక్క పాత్రలోనిది త్రాగటానికి ఇష్టపడి ఉన్నాడు తండ్రి. కానీ ఈ పాత్రలోనే, ఎందుకంటే బాధ అనుభవించక ముందు ఆ బాధ ఏమిటో, ఆ నొప్పి ఏమిటో ముందే ఆయన గెత్సెమనే తోటలో ఆ శ్రమకు ముందు వేదనతో ప్రార్థన చేసి ఉన్నాడు. ఎందుకంటే నా ముందు ఉన్న పని అంత ఈజీ కాదు అని తండ్రి మీద ఆధారపడి ఉన్నాడు. ఎందుకంటే యేసుప్రభు వారు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడుగా ఉంటున్నాడు కనుకనే మరి ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకనే మరి ఆయన తన వద్ద నుండి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా ఆ శ్రమకు ముందు వేదన పడి ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినాడు. మరి భూమి మీద సమస్తము నెరవేర్చినాడు అన్ని విషయాల్లో. మరి దేవుడు యేసుప్రభు వారు ఆయనను ఏర్పరచుకున్నాడు కనుకనే ఆయన సమస్తము నెరవేర్చి ఉన్నాడు కనుకనే మన జీవితాల్లో కూడా ఆయన చూపించవలసిన ప్రేమను చూపించాడు, కనికరము చూపించాడు, దయ చూపించాడు, జాలి చూపించాడు. మన జీవితంలో ఆయన మాదిరికరమైన జీవితం ఉంచి ఉన్నాడు. ఆయన సమస్తము నెరవేర్చి వెళ్ళాడు. మనము కూడా ఆయన వలే, ఎందుకంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఇళ్ళ మీకు ఏది ఇష్టమో అడుగుడని ఆయన చిత్తానుసారంగా జీవించటకు మనం కూడా ఇష్టపడే ప్రజలంగా ఉండాలి. కనుక ఆయన జీవితాన్ని మన ముందు ఉంచి ఉన్నాడు. ఆయన సమస్తము నెరవేర్చాడు. మన జీవితంలో, మన కుటుంబ పరంగాను, సమాజంలోనూ మనం ఏ విధంగా మాదిరికరంగా జీవించాలి అనేది మన ఈ వాక్యం చేత ఆయన విజయం చూపించున్నాడు. ఈ వాక్యము ఈ దినాన మనం వింటున్నాం కనుక ఈ వాక్యములో ఉన్న మర్మాన్ని గుర్తించి అన్ని వేళల్లో కూడా ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యంగా ఉండండి అని సెలవిచ్చినాడు. మరి శ్రమలో కృంగిపోవటము, శ్రమలో వేదన పడటము, శ్రమలో బాధపడటము ఇలాంటివన్నీ మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వాక్యాలు విన్నప్పుడు ఈ 7 వాక్యాలు కూడా మనకు మానవాళి యొక్క జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. ఈ ప్రాముఖ్యమైన వాక్కులు వింటూ కూడా మనము మన శరీరానుసారమైన మనసుతో ఈ లోకంలో జీవించక ఆత్మానుసారంగా జీవించి దేవునిపై మమ్మల్ని భారం వేసి ఈ లోకంలో మనకిచ్చిన జీవితాన్ని సమస్తము నెరవేర్చి మనము కూడా మనకొచ్చే శోధనలో, మనకొచ్చే శ్రమలలో సమస్తము నెరవేర్చిన వారముగా ఉండటకు దేవుడు ఈ దినాన ఈ వాక్యం చేత నాతో మాట్లాడి ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా దేవుని నామానికి వందనాలు, సమయమిచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మన సిలువలో యేసు ప్రభు వారు పలికిన 7వ మాటను ఇప్పుడు మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. సో ఇక్కడ 7వ మాట ప్రభువారు ఎప్పుడు పలికారంటే, సిలువలో మొత్తం 7 మాటలు ఉన్నాయి.
సో ఇది శిల్వ యాగం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అయింది. 9 నుండి 3 గంటల వరకు జరిగిందనమాట. సో 9 నుండి 12 వరకు 3 మాటలు మాట్లాడాడు ప్రభువారు. సో 3 మాటలు మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మొత్తం సైలెన్స్ అయిపోయింది అనమాట. అది మన చీకటి అయిపోయింది అనమాట మొత్తం. సో మధ్యాహ్నం చీకటి కమ్మిందనమాట. మధ్యాహ్నం 12 తర్వాత 3 గంటల లోపు 4 మాటలు మాట్లాడిండు అనమాట. సో చివరి మాట 3 గంటల సమయంలో దేవుడు మాట్లాడిండు. సో ఆ మాట ఏంటంటే, అది పలికినప్పుడు ఏంటంటే ప్రభు బిగ్గరగా గట్టిగా మాట్లాడిండు అనమాట. సో దానికి అర్థం ఏంటంటే అది విజయోత్సాహంతో మాట్లాడినమాట దేవుడు. సో తను చేసినది, తను వచ్చిన పర్పస్ ఏంటనేది అది అక్కడ నెరవేరింది కాబట్టి బిగ్గరగా మాట్లాడిండు అనమాట. సో ఏంటంటే అక్కడ ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే తనలో ఒక రక్తం చుక్క లేదు. టోటల్ అతను మొత్తం ఒక స్కెల్టన్ బాడీ లాగా అయిపోయింది అనమాట. ఆయనకి ఏమి అది ఓపిక లేదు. ఆ సమయంలో కూడా దేవుడు అట్లా మాట్లాడిందంటే కేవలం ఆయన దేవుడు అనమాట. ఆయన దేవుడు కాబట్టే అది ఆ విజయం సాధించిన ఆ సిలువలో కాబట్టి అలా గట్టిగా మాట్లాడాను అనమాట. తో ఒక మనిషి మరణించేటప్పుడు మాట్లాడే మాటలు చాలా అద్భుతమని అన్నమాట. సో ఎంతోమంది పెద్ద వాళ్ళు కూడా మాట్లాడారు. సో ఆ మాటలను ఏంటంటే కొన్ని రోజులు మనం ధ్యానిస్తాం, కొన్ని గుర్తు చేసుకుంటాం, ఆ తర్వాత మర్చిపోతాం. సో దేవుడు మాట్లాడిన మాటలు ఎంత అద్భుతమైనవి అంటే అది ప్రపంచ మానవాళిని కదిలించాయన్నమాట. అది జరిగింది ఎప్పుడు 2000 సంవత్సరాల ముందు. సో ఇప్పటికీ మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు కాదు, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆ మాటలు ధ్యానిస్తూనే ఉంటాం అనమాట మనం. దేవుడి నామానికి వందనాలు. ఇంకోటి ఏంటంటే దేవుడు ఆత్మను ఎందుకు అప్పగించాడంటే ఆత్మ ఆయనది అనమాట. ఆత్మ ఎవరిది? యెహోవాది. ఆయన పెట్టిన దీపం అన్నమాట. సో అందుకే ఆ ఆత్మకు భద్రత ఎక్కడుంది? యెహోవాలోనే ఉందన్నమాట. అందుకే దేవుడు ఏంటంటే ఆ ఆత్మను దేవుడికి అప్పగించింది అనమాట. ఇది మన లేఖనాలు నెరవేరడానికి ఇదంతా జరిగిందనమాట. లేఖనాలు ఎప్పుడో ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారనమాట. ఆ లేఖనాలన్నీ నెరవేరడానికి దేవుడు ఆత్మను అప్పగించిననమాట. ఇది మన ఆదికాండంలో చూస్తాం. మనం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో అప్పుడు ఏమంటుంది దేవుడు అంటే, దేవుడు మట్టితో మనిషిని నిర్మించిండు. ఆ తర్వాత ఏంటంటే జీవం పోసిండు అనమాట. జీవం, ఆత్మ, శరీరం. అక్కడ ఏంటంటే ఇచ్చింది ఎవరు? ఆత్మ దేవుడు ఇచ్చిండు అనమాట. అందువల్లనే ఆత్మని ఏంటంటే దేవుడికి అప్పగించింది అనమాట. ఈ ప్రవచనం కూడా అక్కడ నెరవేరింది అనమాట. ఆత్మ దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుడికి ఇచ్చేది అనమాట. రెండవదిగా మనం చూస్తే ఇంకోటి మన కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తాము. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అని దావీదు భక్తుడు కూడా ప్రవచించాడు. అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ అది పవిత్రమైన ఆత్మ అనమాట. మనం పవిత్రంగా ఉంచాలి దాన్ని. సో అందుకనే ఇక్కడ ఈ కీర్తనల గ్రంథంలో కూడా ఆ ప్రవచనం నెరవేరింది అనమాట. రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభువారు తన ఆత్మను ఎందుకు అప్పగించారంటే మళ్ళీ తన ఆత్మను తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉందన్నమాట. అది ఆత్మ పెట్టడానికి తనకు అధికారం ఉంది, అది తీసుకోవడానికి కూడా అధికారం ఉందన్నమాట. ఇది ఎవరికి లేదు, యేసు ప్రభువారికి మాత్రమే ఉంది ఇది. సో ఇది కూడా మనం చూస్తాం. మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాల్లో, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని. ఇక్కడ క్లియర్గా చెప్తుంటాను అనమాట. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, మరలా తీసుకోవడానికి అధికారం ఉందన్నమాట. అందుకే దేవుడు ఏంటంటే ఆయన చనిపోలేదు, మన పాపముల కొరకు ఆయన చనిపోయిన తిరిగి మళ్ళీ ఏంటంటే లేచిండనమాట. ఆయన మరలా అది రెండవ రాకడ కూడా ఉందన్నమాట మనకు. అందుకనే దేవుడు అక్కడ క్లియర్ చేస్తున్నాడు అనమాట. నాకు ప్రాణం, అక్కడ యూదులు అన్నారు చంపే అని, అది పిలాతు కూడా అన్నప్పుడు ఏంటంటే అది దేవుడు తప్ప, అంటే యెహోవా తప్ప ఇంకొకరు ఆయనకు చంపలేరు అనమాట ఆయన, ఎందుకంటే ఆయనే దేవుడు కాబట్టి. సో అక్కడ
ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దేవుడు ఆయన సరెండర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పట్టుకొని పోయారు. లేదంటే ఎన్నోసార్లు వచ్చిరు ఆయన పట్టుకోవడానికి, కానీ దేవుడు అప్పుడప్పుడు మాయమైపోయింది. అక్కడ నుండి ఎక్కడ పోయిండో వాళ్ళకి తెలియలేదన్నమాట. సో అట్లా దేవుడు తనంతటా తానే అక్కడ సరెండర్ అయ్యారు కాబట్టి వాళ్ళు పట్టుకోగలిగారు. సో ఆయన ఎవరైనా కానీ కూడా తన ప్రాణం పెట్టడానికి ఇట్లా సాహసించరు. అంతా మనం అరే నీ గురించి నేను అది చేస్తా ఇది చేస్తాను, ఆ సమయం వచ్చినప్పుడు ఏంటంటే అందరూ పారిపోతారనమాట. సో ఈ శిష్యులు పారిపోయినారంటే ఇక మా నార్మల్ మనుషులు మనం ఎట్లా ఉంటుంది. సో ఆయన దేవుడు కాబట్టి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మనకు రక్షణ ఇచ్చుటకు ఆయన సిలువలో ఏంటంటే బలియాగమైంది అనమాట. ఇది యేసు ప్రభువారి యొక్క దైవత్య కోణాన్ని కూడా ఇది తెలియజేస్తుంది అనమాట. ఆయన 100% మనిషి, 100% దేవుడు. ఎందుకంటే ఆయన మనిషి అయ్యి ప్రతి ఒక్కటి ఆయన అనుభవించుడు, మనుషులతో పాటు ఉండి దేవుడయ్యి ఆ సిలువలో మనకు రక్షణ ప్రతి ఒక్కటి మనకు ఆ సిలువలో తను ఏంటంటే బలియాగమై మనకు అక్కడ రక్షణ ఇచ్చింది అనమాట. అందుకే సో మనం కూడా ఏంటంటే మనకి శరీరం ఇచ్చిండు దేవుడు, ఈ శరీరం ఇచ్చిండు, ఈ ఆత్మనిచ్చిండు. దేవుడు ఏ విధంగా అయితే తన ఆత్మను దేవుడికి అప్పగించిండో అదేవిధంగా మనము బ్రతికున్నన్ని రోజులు ఏమన్నాడంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త చాటమన్నాడు. సో మనం ఏంటంటే మనం రక్షించడమే కాకుండా ఇతరులను మనం రక్షించే ఆ స్టేజ్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అదే అనమాట, మన శరీరాన్ని కాపాడుతూ మన ఆత్మను పవిత్రంగా ఉంచి మనకు సమయం వచ్చినప్పుడు ఏంటంటే దేవా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పగలగాలి. హల్లెలూయా. సో ఇది దేవుడు వచ్చిన పర్పస్ అక్కడ కంప్లీట్ అయింది. సో మన పర్పస్ కూడా ఏంటంటే మనము ఇట్లా చెప్పగలగాలన్నమాట. సో నాకు ఇచ్చిన ఈ వాక్యానికి దేవుడికి వందనాలు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి తండ్రి, సిలువలో పలికినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ గొప్ప మాటలు ధ్యానించటానికి మీ బిడ్డల ద్వారా మాతో మీరు మాట్లాడారు. అది మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు అనుభవించుకొని భయభక్తులతో మేము నడవడానికి, జీవించడానికి సహాయం చేయండి. అవును తండ్రి, మీరు గొప్ప దేవుడవని, మహోన్నతుడవని, నాయన మీరు మాకు చాలిన దేవుడవని, మమ్మల్ని నడిపించే దేవుడవని తండ్రి, సమస్తమునకు కావలసినది మీరు మాకు అనుగ్రహించి మీరు మా కొరకు బలియాగమైనందుకు, మా ప్రభువా మీ విలువైన ప్రాణం మాకు పెట్టినందుకు, పరలోక రాజ్యంలో నా తండ్రి నాయన చేరటానికి తండ్రితో మాకు సమాధానపరిచి ఆ ఉగ్రతను మీరు భరించినందుకు నీకు స్తోత్రములు. వాక్యమునైనా బోధించిన ప్రతి బిడ్డను నిండారుగా మీరు ఆశీర్వదించి ఇంకా నీ కొరకు నమ్మకంగా సాక్షిగా ఆత్మలు సంపాదించేవారుగా వారి నడవడికలోనూ వారి ప్రవర్తనలోనూ వారి జీవితంలో మిమ్మలను చూపించేవారుగా, అన్ని విషయాల్లో మిమ్మల్ని ఘనపరిచేవారిగా, సంఘములో నమ్మకస్తులుగా చేయమని ఇంకా మీరు వాడుకోమని ప్రార్థించిన మరి ప్రభు వాక్యమైన బిడలను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీకే సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు ప్రశస్తమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమతండ్రి ఆమేన్. పరమతండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అనన్య సహవాసం మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.